రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చారంటే ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారండి. దాని నిమిత్తం ఆంధ్రప్రదేశ్ లో ఒక 3000 జాబులు వస్తాయి. దాని నిమిత్తం దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు వెళ్తే మన రాష్ట్రంలోనే మన పిల్లలే బాగుంటారు, ఇతర రాష్ట్రాలకు కాకుండా. కుటుంబం అంతా ఒక చోట కలిసి ఉండాలి, ఈ ఆంధ్ర రాష్ట్రం వికసించాలి అనే ఒక ఆలోచనతో 3000 మంది పైచీలకు నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇది స్వాగతిస్తున్న విషయం, ఆనందిస్తున్న విషయం. ఈ కూటమి పాలనలో మాత్రం ఒక్కొక్కటి అన్ని కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏమేమి విధానాలు ఎలా చేయాలనేది పబ్లిక్ కి ఉపయోగపడే పనులు చక్కగా చేసుకుంటూ వస్తున్నారు. గడిచిన 5 ఏళ్లు చూసాం, నిజంగానే అది చీకటి రాత్రులు, చీకటి రోజులు ఎన్ని. ఇప్పుడు కోడిగుడ్డు మంత్రి గతంలో చేశాడు. ఆయన ఏ ఎంఏలు చేసుకున్నాడు, పచ్చల కంపెనీలతోటి, అప్పడాల కంపెనీలతో ఏ ఉపాధి కలుగుతుంది. నువ్వు ఉన్నప్పుడు చూడలేకపోయావు, చంద్రబాబు గారు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, చూస్తున్నారు, ప్రజలు సంతోషిస్తున్నారు. ఇంకంతకంటే ఏం కావాలి ఆంధ్ర రాష్ట్రానికి? అసలు రాయల్ ఎన్ కంపెనీ రావడం అనేది చాలా చరిత్ర సృష్టించినట్లు ఆంధ్రప్రదేశ్ కి. ఇట్లాంటి కార్యక్రమాలు లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇట్లాంటి ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఇంకా బాగా డెవలప్మెంట్ చేయాలని, ఈ ఇండస్ట్రీలు బాగా డెవలప్మెంట్ అవ్వాలని